అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అన్ని పోషకాలతో ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఏదైనా టీ గ్లాస్ కొలతతో 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకోవాలి. బియ్యం ఎంత పాతవైతే అన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. అలానే 1 గ్లాస్ కందిపప్పులో మనకి హై ప్రోటీన్ హై ఫైబర్ ఉంటుందండి. అలానే 1 కప్పు పెసరపప్పులో మనకి హై ఫైబర్ ఉంటుంది. అలానే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలానే 3/4 కప్పు శనగపప్పు ఎక్కువగా తీసుకుంటే చిన్నపిల్లలకి గ్యాస్ ఫామ్ అవుతుందండి. అందుకే నేను 3/4 కప్పే తీసుకున్నాను. అలానే 1 కప్పు పల్లీల్లో హై ప్రోటీన్ ఉంటుంది. అలానే 1 కప్పు మినప్పప్పులో మనకి ఫైబర్ ఉంటుందండి. అలానే 1 కప్పు మకానా మనకి రక్తహీనతని కంట్రోల్ చేస్తుంది. అలానే 1 కప్పు ఎర్రకందిపప్పులో మనకి హై ప్రోటీన్ ఉంటుందండి. అలానే 1 కప్పు గోధుమలో మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయండి. అలానే 1 కప్పు అటుకులు మనకి ఇవి బ్రౌనిష్ అటుకులండి. ఇందులో మనకి ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అలానే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అనేవి కూడా ఉంటాయి. 1 కప్పు బాదంలో మనకి విటమిన్ ఈ ఉంటుంది. అలానే 1 కప్పు జీడిపప్పు మనకి బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది. అలానే విటమిన్ కే ఉంటుంది. వీటన్నిటిని కూడా ఒక బౌల్లో తీసుకొని 4 or 5 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసిన అన్నిటినీ కూడా 4-5 గంటలు నానబెట్టుకోవాలి. అలా మనం నానబెట్టుకున్నట్టయితే బేబీకి గ్యాస్ అనేది ఫామ్ అవ్వదండి. ఎందుకంటే అన్ని పప్పులు కలిపి పెడుతున్నాం కదా, ఎక్కువ గ్యాస్ వచ్చేస్తుంది. అలానే ఇంకో ప్లేట్ తీసుకొని 1 కప్పు రాగులు తీసుకోవాలండి. రాగుల్లో మనకి ఎక్కువ కాల్షియం ఉంటుంది. అలానే బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది. ఈ రాగులు అనేవి పెద్ద గ్లాస్తో తీసుకోవాలండి. ఇందాక మనం తీసుకున్న గ్లాస్ కన్నా కొంచెం పెద్ద గ్లాస్ తీసుకోవాలి. లేదంటే ఇందాక గ్లాస్తో 2 ఇంతలు వేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జొన్నలు అనేవి ఈజీగా డైజెస్ట్ అవుతాయి. మనకి ఎక్కువ ఐరన్ అనేది లభిస్తుందండి. ఇవన్నీ నేను ఒక ఆర్గానిక్ స్టోర్లో తీసుకున్నానండి. వీలైతే మీరు కూడా ఒక ఆర్గానిక్ స్టోర్లో తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొర్రలు అనేవి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సజ్జలు అండి. ఇది మన బాడీ హీట్ని అండ్ డయాబెటీస్ని కంట్రోల్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిటిల్ మిల్లెట్స్ అండి. వీటిని మనం సాములు అని కూడా అంటాము. మనకి హై మెగ్నీషియం ఉంటుందండి ఇందులో. అండ్ 1/2 కప్ జీలకర్ర అండ్ 1/2 కప్ వాములు తీసుకోవాలండి డైజెస్టివ్ సిస్టమ్ కోసం. అండ్ వీటన్నిటిని కూడా మనం మిక్స్ చేసి నీట్గా కడుక్కొని వీటిని వడకట్టుకున్నాక మనం ఒక క్లాత్ పరుచుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. తడి అనేది లేకుండా మొత్తం కూడా ఎండిపోయినట్టు చూసుకోవాలండి. అండ్ ఆ పప్పులు కూడా ఎండబెట్టుకోవాలి. ఈ ఎండిపోయినవన్నీ కూడా మనం వేపుకోవాలి. అండ్ మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని వేపుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఉండాలి. అలా అయితే మనకి ఏవి కూడా మాడిపోకుండా వస్తాయి. కొంచెంగా వేసుకొని అన్నిటినీ కూడా కలుపుతూ వేపుకోవాలండి. వీలైతే అన్నిటినీ విడివిడిగా వేపుకోండి. మా పాప అన్నీ కలిపేయడం వల్ల ఇలా అన్నీ కలిపేసి వేపుతున్నాను. ఇలా అన్నీ కలిపేసి అయినా లో ఫ్లేమ్లో స్లోగా అటు ఇటు కలుపుకొని వేపితే అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయండి. చూస్తున్నారు కదా, అలా వేపుతున్న కొద్దీ మనకి బ్రౌన్ కలర్లో మారుతుంది. ఎక్కువగా మాడబెట్టేయకూడదండి. బ్రౌనిష్గా వచ్చినాక తీసేయాలి. అవి మాడిపోకుండా మనం అటు ఇటు కలుపుతూ ఉండాలండి. టైం పడుతుంది, కానీ స్లోగా వేపుకుంటే అన్నీ కూడా వేగుతాయండి. అన్నీ కూడా మనకి ఎక్కువ ఫైబర్ ఎక్కువ ప్రోటీన్ ఉండేవండి. ఇది మనం 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ బేబీకి ఇస్తే చాలా హెల్త్ అండి. వీటన్నిటినీ కూడా అన్నీ ఈవెన్గా వేగినాక ఒక ప్లేట్లో వేసుకోవాలండి. అన్నీ చల్లారినాక వీటన్నిటినీ కూడా ఒక డబ్బాలో వెత్తుకొని మిక్సీ పట్టుకోవాలండి. వీలైతే మిక్సీ పట్టుకోండి. నేనైతే వీటిని అన్నిటినీ కూడా మిషన్కి తీసుకెళ్ళి ఆడించేసానండి. చూస్తున్నారు కదా, చాలా మెత్తగా ఆడిపోయండి. మీకు మిషన్ ఉంటే ఆడించుకోండి. లేదంటే వీటిని అన్నిటినీ కూడా మిక్సీ పట్టి జల్లించుకుంటే ఇలా వచ్చేస్తుందండి. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. తర్వాత వేరే కప్పులో మనం ఆడించింది 1 కప్పు వేసుకొని దాన్ని వాటర్తో ఉండలు లేకుండా కలుపుకోవాలండి. వీటిని మరుగుతున్న వాటర్లో వేసి కలుపుకోవాలండి. మనం వాటిని అడుగంటిపోకుండా అటు ఇటు కలుపుతూ ఉంటే అది దగ్గర పడుతుందండి. చూస్తున్నారు కదా, కొద్దిసేపటికి ఇలా దగ్గర పడుతుంది. అడుగు మాడిపోకుండా మనం కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే అడుగు మాడిపోదు. ఇది రోజుకి 1 సారైనా లేదా 2 సార్లైనా ఇవ్వచ్చండి. ఇలా దగ్గరకు వచ్చినాక
1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. దీన్ని కూడా నేను ఒక ఆర్గానిక్ స్టోర్లో తీసుకున్నాను. నెయ్యి వేయడం వల్ల పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. ఇలా నెయ్యి వేసుకున్నాక మాడిపోకుండా కలుపుతూ ఉండాలండి. కొద్దిసేపటికి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా దగ్గరికి వచ్చేసినాక గ్యాస్ ఆఫ్ చేసి చల్లారబెట్టి మనం బేబీస్కి ఇచ్చేయచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే